ఈ సినిమా ఇంత ఫ్రెష్గా ఉంది కాబట్టి 100% కొత్త వాళ్ళే ఉండాలి, ఎవరో రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉండకూడదని చెప్పేసి ఇంకెవరో కాదు, సునీత కొడుకుంటేనే కరెక్ట్ ఇది అంటే ఫోటోలు చూసాం చాలామంది. సునీత కొడుకు గురించి మన శేఖర్ చెప్పాడు, ఆదిత్య కూడా చెప్పాడు. పిలిచాను, క్యారెక్టర్ బాగా సూట్ అవుతాడని చెప్పి సునీతని. తర్వాత హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి అనుకుంటే భావన దాక్కోవద్దు. నా దృష్టిలో అమ్మాయి సావిత్రి అంత నటన ఉంది, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చింది, ఎంతో కమిట్మెంట్, రిహార్సల్స్ చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. సరదాగా శ్రీలీలని బుక్ చేయకముందు రిహార్సల్స్కి రమ్మంటే కూడా వచ్చి పనిచేసింది. అంటే నటన అంటే అంత ప్యాషను, అంత అద్భుతంగా చేసింది. ఈ సినిమా చూస్తే మళ్ళీ అసలు హెవీ డ్రామా కానీ గ్లామర్ కానీ రెండూ కావాలంటే ఈ అమ్మాయి. ఈ జీవితానికి సరిపడా ఒక తృప్తిని, సంతృప్తిని అందించిన, అంటే మొట్టమొదటి సినిమా ఈజ్ వెరీ స్పెషల్ ఎవరి జీవితంలో అయినా సరే. అలా నా కుమారుడు ఆకాష్కి ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చినటువంటి దర్శకేతులు రాఘవేంద్రరావు గారికి, శేఖర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిత్రం ఆకాష్ చేయటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఆదిత్యతో సహా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొట్టమొదటి సినిమా లాగా కాకుండా సీజన్డ్ యాక్టర్గా బాగా యాక్ట్ చేశాడు, ఇమోషన్స్ అన్నీ బాగా పలికించాడు అని రాఘవేంద్రరావు గారు అండ్ తనికెళ్ళ భరణి గారు మెచ్చుకున్నారు అంటే అది నాకు ఎంత తృప్తినిచ్చిందో నేను చెప్పలేను. జనవరి 1వ తారీఖున 2024 సంవత్సరంలో రిలీజ్ అవబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా సర్కార్ నౌకరీ. తప్పకుండా చూడండి థియేటర్స్లో. మిమ్మల్ని ఆదరిస్తుంది, అలరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా బలంగా నమ్ముతున్నాను. మరియు ఒక్క మాట చెప్పటంతో చిరంజీవి గారు వారి ఇంటికి ఆహ్వానించి మమ్మల్ని అంతసేపు అక్కడ కూర్చోపెట్టి వారు సినిమా ట్రైలర్తో పాటు కపుల్ ఆఫ్ సీన్స్ చూసి ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన తీరు, ఆయన మెచ్చుకున్న విధానం, వీళ్ళిద్దరూ అయితే లిటరలీ ఫెయింట్ అయిపోయారు ముగ్గురు, ఆకాష్, భావన అండ్ శేఖర్ గారు కూడా. సో చిరంజీవి గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీడియా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సునీత గారు. సో నౌ కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా. హాయ్, అందరికీ నమస్కారం అండి. నా మనుషులు కూడా వచ్చారు ఇవాళ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ద హోల్ కాస్ట్, థ్యాంక్ యూ అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. నేను లాస్ట్ టైం ఈవెంట్లో కూడా చెప్పాను, ప్రతి వ్యక్తి ఒక యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని కంటే ఎవరు ఇచ్చారా అవకాశం అనే దాన్ని చాలా అండర్ వాల్యూ చేస్తాం మనం. ఆ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ. ద హోల్ కాస్ట్ ఆఫ్ ఇయర్, యూ గైస్ డన్ బ్యూటిఫుల్లీ, ఎస్పెషలీ ది యాక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ చాలా నర్వస్గా ఉంది, నా మొహంలో కనపట్లేదు అనుకుంటా, కానీ లోపల వణుకుతున్నాను నేను. సో యా, ఐల్ కీప్ ఇట్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. ప్లీజ్ బ్లెస్ us on 1st January. Go to your nearest theatres and please bless all of us. Thank you అండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను కొంచెం లాంగ్ స్పీచ్ ప్రిపేర్ చేశాను, సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, కొంచెం సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉండొచ్చు కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నేను యాక్చువల్లీ ముందు వెన్ ఐ వాంటెడ్ టు జాయిన్ యాక్టింగ్ నేను డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ రాసుకున్నా. దాంట్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉండే, కానీ వన్ అడ్వాంటేజ్ వాస్ ఐ వాంట్ టు పర్స్యూ మై డ్రీమ్ అండ్ ఐ వాంట్ టు పర్స్యూ మై గోల్ అని. అండ్ దిస్ మూవీ ఈజ్ ఎగ్జాక్ట్లీ అబౌట్ దాట్, అబౌట్ అ మ్యాన్ pursuing his dream irrespective of what the entire world thinks about him. So this a lot of y'all will relate to this movie. And Raghavendra sir, thank you sir for giving me this opportunity. Meer kotta talent ni introduce chestu undali, kotta stories ni encourage chestu undali ni I really hope. And Shekhar sir, okay andaru ellipoyaru, Shekhar sir kuda thank you.
And Akash, thank you for being a wonderful co-star. And entire team and crew, technical team members, Ritisha, music director, ma focus Anna, thank you, me per marchipoyanu. We were all able to do one take because of you mostly. I really hope you all encourage this movie. Thanks a lot for coming today.